I'm coming home. I'm coming home. Tell the world I'm coming. వెల్కమ్ టు B3 యోగ్దల్ ఛానల్. శుభప్రతినిధి రోజు చూస్తున్నారా? ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆప్షన్ని ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము అప్డేట్ చేసే లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ నేమ్ B3 యోగ్దల్స్. మీరు మమ్మల్ని ట్విట్టర్లో ఫాలోఅప్ చేయాలనుకుంటే @3DHALLS త్రిదల్స్ పేజ్ని ఫాలోఅప్ చేయొచ్చు. మా ఫేస్బుక్ పేజ్ నేమ్ B యోగ్ త్రిదల్. వాట్సాప్ నంబర్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 9030119757. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ శార్వరీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జనవరి 5వ తారీఖు 2021. సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 5:55. మంగళవారం మార్గశిరము కృష్ణపక్షం సప్తమి 4:03. దుర్ముహూర్తం 9:03 నుండి 9:47 వరకు. ఉదయం వజ్రం 2:19 నుండి 3:51 వరకు. మధ్యాహ్నం అమృతకాలం 11:25 నుంచి 12:57 వరకు. ఉదయం. ఇక మంగళవారం రోజు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, చాలామంది అనారోగ్యంతో హాస్పిటల్స్లో జాయిన్ అవుతుంటారు. కాకపోతే ఆ జబ్బులు అనేవి నయం కావు. ముఖ్యంగా యాక్సిడెంట్ కేసెస్, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్ళు ఈ పరిహారాలు పాటించడం మరీ మంచిది. ఒక్కసారి పాటించండి, దాని రిజల్ట్ ఏంటో మీకే అర్థమవుతుంది. సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కానీ, లేదా కొన్ని నెలల ముందు జబ్బు పడ్డవారు కానీ, లేదా 2-3 రోజులకు యాక్సిడెంటే కానీ, ఏదైనా సమస్య కానీ అనారోగ్యపరంగా ఉన్నవారు ఈ పరిహారాలని పాటించండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. మంగళవారం రోజు మాంగళ్య బలానికి మంచి రోజు. మాంగళ్య బలం కోసం పూజలు చేస్తే మంగళవారం రోజు చాలా మంచిది. రాహుకాలంలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి, లేదా వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లోనే అమ్మవారి ఫోటో ముందు, ఏ అమ్మవారైనా సరే, విగ్రహం ఉన్నా సరే, ఫోటో ఉన్నా సరే, 2 నిమ్మకాయలని తీసుకొని, అంటే ఒక నిమ్మకాయని కట్ చేస్తే 2 పచ్చలు వెళ్తాయి. అవి తిరగతిప్పి దాంట్లో ఉన్న రసమంతా తీసేసి, తిరగతిప్పి నేతితో ముంచిన వత్తులని దాంట్లో పెట్టి, రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన చేయటం చాలా మంచిది. ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి 16 ప్రదక్షిణలు వేయాలి. అంటే 8 భర్త తరపున, 8 మీ తరపున, 2 కలిపి 16 ప్రదక్షిణలు వేసి, వీలుంటే ఒక దీపాన్ని వెలిగించి అమ్మవారికి ముందు, ధ్వజస్తంభం ముందైనా పర్వాలేదు, అమ్మవారి గర్భగుడి ముందైనా పర్వాలేదు, వెలిగించి మీ సంకల్పం ఏదైతే ఉందో అది, మీ బాధ, దాని నుంచి దూరం అవ్వాలి, మాకు మంచి జరగాలి అని దేవుణ్ణి ప్రార్థించి, నిమ్మ పండులోనే ఎందుకు దీపారాధన చేయమంటున్నాము రాహుకాలంలో అంటే, నిమ్మ పండుకి ఉన్న శక్తి నెగిటివ్ ఎనర్జీని నాశనం చేసేస్తుంది. అదే నిమ్మకాయని మీరు నట్టింట్లో కోస్తే ఈ నెగిటివ్ ఎనర్జీని ఆవహిస్తుంది. ఆవహించినప్పుడు చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఇంట్లోకి వస్తుంది. అందుకే నట్టింట్లో ఎప్పుడు కానీ నిమ్మకాయని కోయరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంట్లో కోసిన ఒక 2 రోజుల తర్వాత నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే గొడవలు కానీ, అనారోగ్య పరిస్థితులు ఎదురవడం కానీ జరుగుతుంది. సో
ఈ పరిహారాలని పాటించండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.